నేను చెప్పాను కదా! ఫస్ట్ ఫ్యూ వీక్స్ వచ్చేసి స్కానింగ్‌కెళ్ళలేదని. ఎందుకంటే 2 రీజన్స్. ఒకటొచ్చేసి ఆహ్, హ్మ్, నాకు ఇంతకుముందు మిస్‌క్యారేజ్ అయింది. సో, అప్పుడేమైందంటే సారీ. అప్పుడేమైందంటే నేను 2 బ్లండర్స్ చేశాను. ఒకటొచ్చేసి ఆహ్, ఎమర్జెన్సీగా ట్రావెల్ చేయాల్సొచ్చి 7 అవర్స్ అలా ట్రావెల్ చేశాను. ఎర్లీ వీక్స్‌లోనే. అలాగే అదే రోజు ట్రావెల్ చేసిన రోజే ఆహ్, హాస్పిటల్‌కెళ్ళేసి మామూలుగా చూపించుకుందామని జెప్పి మంచి డాక్టర్ దగ్గరికి అంటే ఎప్పుడు వెళ్ళే గైనకాలజిస్ట్ దగ్గరికి కాకుండా రష్ ఉంటదని జెప్పి అక్కడ కొత్త గైనకాలజిస్ట్ దగ్గరికి ఎళ్ళాను. కొత్త హాస్పిటల్‌కి. అక్కడొచ్చేసి ఆమె చూసి స్కానింగ్ చూసి ఏదో డౌట్ పెట్టింది. ఏదో హార్ట్ అది ఇది అన్నట్లు. సో, పెట్టి వేరే స్కానింగ్ సెంటర్‌లో వచ్చేసి మళ్ళా తీపిచ్చుకోమ్మా నీకు ఓకే అంటే అక్కడ కొంచెం కాస్ట్‌లీ ఉంటదని చెప్పారు. మనమొచ్చేసి అది ఒక గిల్లి పడిపోతే ఇంగ మనం గమ్ముగా ఉండం గదా! సరే ఏం పర్వాలేదు అని జెప్పేసి ఎళ్ళాను. అదే రోజు అప్పుడే ఎళ్ళాను. ఎళ్తే ఎర్లీ ప్రెగ్నెన్సీలో వాటర్ బాగా తాగమంటారన్నట్లు. స్కానింగ్‌కి కొన్ని హాస్పిటల్స్‌లో ఆహ్, కొన్ కొ కొ కొన్ని రేడియాలజీ సెంటర్స్‌లో. సో, వాటర్ బాగా తాగే ఎళ్ళాను. కాపోతే అక్కడ స్కానింగ్ చూసే వాళ్ళొచ్చేసి "ఏం కనిపిస్తదమ్మా? ఏం కనిపియలేదు ఇంత తొందరగా స్కానింగ్ అంటే ఏం చూస్తారు?" అంటే సరే వాటర్ ఏమైనా ఇంగా కొన్ని తాగేసొచ్చేనా అని జెప్పి వాటర్ తాగేసి మళ్ళా మూడోసారి ఎళ్ళా. సో, గైనకాలజిస్ట్ దగ్గర ఒకసారి, రేడియాలజిస్ట్ దగ్గర 2 సార్లు స్కానింగ్ అయింది ఆ రోజు. సో, అలా అయిన నెక్స్ట్ 2 డేస్‌కి నాకు మిస్‌క్యారేజ్ అయిపోయింది. అదన్నమాట. సో, అందుకని ఇప్పుడు హాస్పిటల్‌కెళ్తే స్కానింగ్ తీస్తారేమో అన్నట్లు భయపడి నేను ఎళ్ళలేదు. బట్ ఎవరు అలా చేయొద్దు. డాక్టర్స్ దే నో ఎవ్రీథింగ్. సో, అది మన ప్రెగ్నెన్సీ టాక్ ఈ రోజుకి. బాయ్ బాయ్.